జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుపతిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ ఎన్ అప్పారావు ఐఎంఏ భవన్ను ఈ నెల 6వ తేదీన ప్రారంభిస్తున్నట్లు ఐఎంఏ తిరుమల శ్రీనివాస ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎన్ అప్పారావు పేర్కొన్నారు. గురువారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఐఎంఏ సభ్యులందరికీ అందుబాటులో ఉండేలా ఒక వసతి గృహాన్ని నిర్మించాలన్నది తన కలగా ఉండేదని, అయితే ఇంతకాలానికి దాన్ని పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఈ వసతి భవన నిర్మాణానికి సుమారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేయాలని భావించి నిర్మాణాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ భవన నిర్మాణానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య, స్థానిక మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి నారాయణలతో పాటు పార్లమెంటు సభ్యులు డాక్టర్ శివప్రసాద్, కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రివర్యులు గల్లా అరుణకుమారి, గుమ్మడి కుతూహలమ్మ, గాలి ముద్దుకృష్ణమనాయుడు, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, చంద్రగిరి ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే టి ఆదిత్య, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తదితరులు హాజరవుతారని ఆయన తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎంఏ తిరుమల శ్రీనివాస ట్రస్ట్ కార్యదర్శి డాక్టర్ సి సుబ్రహ్మణ్యం, కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీహరిరావు, ఐఎంఏ తిరుపతి అధ్యక్షులు డాక్టర్ వెంకటేశ్వర్లు, ఐఎంఏ తిరుపతి ఎలక్టెడ్ అధ్యక్షులు బి సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.